హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరమ్య వ్లాగ్స్. అవుట్ సైడ్ క్రిస్పీగా ఉంటూ లోపల జ్యూసీగా ఉండే ఒక మంచి ఫ్లేవర్ఫుల్ అయిన ఫ్రాన్స్ రెసిపీ, అది కూడా కేఎఫ్సి స్టైల్లో అండి. లేట్ ఎందుకు, చేసేద్దామా? ఈ రెసిపీ కోసం మీడియం సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు ఏ సైజ్ ఫ్రాన్స్ అయినా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 నుంచి 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, అలాగే 1/2 టీ స్పూన్ ఆరిగానో, ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పౌడర్ వేసుకోండి. మెయిన్ ఇందులో గార్లిక్ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసిన పౌడర్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసి, కడిగి ఉంచుకున్న ఫ్రాన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేషన్ కోసం ఒక 1 hour పాటు పక్కన పెట్టండి. కుదిరితే ఒక 2 to 3 hours పెట్టుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్లో ఒక ప్లేట్ తీసుకొని 1/2 కప్ కార్న్ఫ్లోర్, 3/4 కప్ మైదా, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్, 1.5 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో ఫ్లేక్స్ వేసి అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ స్పైసెస్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మిక్చర్ని ఒకసారి బాగా కలపాలి. ఈ పౌడర్స్ అన్నీ పిండిలో నీట్గా కలవాలి. ఒక బౌల్లో ఒక ఎగ్ని తీసుకొని అందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ మిక్చర్ ఉంది కదా, దాంట్లోది ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఇందులో వేసి ఎటువంటి లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేయండి. లంప్స్ అనేవి మనకు ఉండకూడదు. మనం మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్న ఫ్రాన్స్ని ఒకటిని తీసుకొని ఈ ఎగ్ మిక్చర్లో డిప్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మిక్చర్లో కోట్ చేయండి. 2 వైపులా బాగా కోట్ చేసి ఎక్సెస్గా ఉన్న పిండిని దులిపేయండి. అది మళ్ళీ కోట్ చేసి మళ్ళీ ఎక్సెస్గా ఉన్నది దులిపేయండి. ఇదే ప్రాసెస్ రిమైనింగ్ ఫ్రాన్స్కి కూడా రిపీట్ చేయాలి. ఇలా మనం ఈ ఎగ్ మిక్చర్లో డిప్ చేసి పిండి మిక్చర్లో కోట్ చేయడం వల్ల మనకి కేఎఫ్సి స్టైల్లో బయట లేయర్స్ ఉన్నాయి చూసారా, ఆ లేయర్ మనకి దీనివల్లే వస్తుంది అన్నమాట. ఎటువంటి బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా కార్న్ఫ్లేక్స్ కానీ యూజ్ చేయాల్సిన పని లేదు. ఈ పిండి మిక్చర్ వల్లే ఆ క్రంచీనెస్ మనకు వస్తుంది. ఇప్పుడు మంచిగా కోట్ చేసిన ఫ్రాన్స్ని ఒక్కొక్కటిగా మీడియం హాట్ ఆయిల్లో వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ రాగానే ఈ వేసిన ఫ్రాన్స్ని తీసేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. ఫ్రాన్స్ని తీసి ఎగ్ మిక్చర్లో డిప్ చేసి కార్న్ఫ్లోర్లో కోట్ చేసి ఎక్సెస్ పౌడర్ని దులిపేసి మిగిలిన ఫ్రాన్స్ని కూడా ఆయిల్లో వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసి తీసేసి పక్కన పెట్టండి. చూసారా, ఇంట్లోనే కేఎఫ్సి స్టైల్ ఫ్రాన్స్ ఎంత ఈజీగా చేసుకున్నామో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇంట్లో ఇదే రెసిపీ పదే కావాలని అంటారు. రెసిపీ మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ శివరమ్య వ్లాగ్స్.